అందుకే నమస్కారం. మార్నింగ్ వీడియో ఇచ్చాను కదా, ఎన్టీవీని టార్గెట్ చేస్తూ అనొచ్చా, లేదన్నప్పుడు ఎన్టీవీని ఫోకస్ చేస్తూ అనొచ్చా, లేదన్నప్పుడు ఎవరు టచ్ చేయని పని టచ్ చేస్తూ అనొచ్చా అన్నది మీ చాయిస్. కింద కామెంట్లో చెప్పండి. కొత్తపల్లి కావచ్చు, వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో కావచ్చు, రాధాకృష్ణ గారు చెప్పేశారు ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారి గురించి, వాళ్ళ టీం గురించి, మొత్తం గురించి ఓవరాల్గా అన్నప్పుడు బట్టి విక్రమార్కతో కలగలిపి ఈ ఎన్టీవీ చౌదరి నైని బొగ్గనుల్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి వేసిన కుట్ర ఇదంతా. దానికన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మహిళా ఐఏఎస్ ఆఫీసర్ టార్గెట్ చేశారు, అది నీదని చెప్పేసి ఈ మూమెంట్లో ఇక బట్టి విక్రమార్క వచ్చారు. ఏ టెండర్ అయితే ఒకరికి ఇద్దామని చెప్పేసి అనుకుంటామని అంటున్నారు, ఆ టెండర్ రద్దు చేస్తున్నాం, కొత్త టెండర్లు పిలుస్తాం, ఎక్కువ మంది పాల్గొనేలాగా చేస్తామన్నారు. నేను ఇందాక అదే అన్నాను. సో రేవంత్ రెడ్డి గారు ఎగ్జిస్టింగ్ టెండర్ని రద్దు చేయడమా, లేదంటే ఎక్కువ మంది టెండర్లో పాల్గొనేట్ చేయడమా చేయండి, అప్పుడు మీ ప్రభుత్వం మీద అపవాదం తొలగిపోయింది అనుకున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు అదే జరగబోతుంది. అయితే బట్టి విక్రమార్కని అడిగారు రిపోర్టర్లు, మరి ఏబిఎన్లో అండ్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది కదా, మీరు చౌదరి గారు కలిపి ఇన్వాల్వ్మెంట్ అంట కదా ఎన్టీవీ చౌదరి అంటే, ఒకటే అన్నాడు, అటువంటి చిల్లర గలీజ్ రాతలు ఎందుకు రాస్తారో తెలియదు, దాని మీద మేము చర్యలు తీసుకుంటాం, నేను కష్టపడి పైకి వచ్చాను, ఈ చీకటి మాట వ్యవహారాలు నాకు తెలియదు అని చెప్పి స్ట్రాంగ్ రియాక్ట్ అది పెడుతున్నా చూడండి. ఇప్పుడు ఎలా అయిందంటే, ఇందాకటి వరకు ఎన్టీవీ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అన్నట్టు ఉండే, లేదా ఎన్టీవీ వర్సెస్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నట్టు ఉండే. ఇప్పుడు అది కాస్త టర్న్ ఏం తీసుకుంది, ఏబిఎన్ వర్సెస్ భట్టి అన్నట్టు అయిపోయింది, లేదా రాధాకృష్ణ వర్సెస్ భట్టి విక్రమార్క అన్నట్టు అయిపోయింది. బట్ ఓవరాల్గా దీనిలో నిజాలు ఏంటి అన్నవి బహుశా ఇక ముందు బయటికి రాకపోవచ్చు. బట్ ఇంటర్నల్గా వచ్చేసి రేవంత్ రెడ్డి అండ్ మంత్రిమండలి అండ్ అవునన్నా కాదన్న ఎన్టీవీ చౌదరి గారు అండ్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు, వీళ్ళకి సంబంధించి విషయంలో క్లారిటీ అయితే వచ్చింది. సరే, బట్టి విక్రమార్క ఏమన్నారేంటో ఒకసారి వీడియో అయితే చూడండి. ఎవరన్నది అది పేరు చెప్పండి, ఎవరన్నది ఇది ఎవరు రాసింది ఎస్. మరి ఆయన ఏడ కూర్చొని విన్నాడో, ఏడ చూసి రాశాడో నాకు తెలియదు, అది కూడా అడుగుతాను. క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. నేనేం గాలికి రాలేదాకా 40 సంవత్సరాలు సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడం, లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్క.